హలో అండి అందరికీ. నేను ఇవాళ మిగిలిపోయిన ఇడ్లీలతోటి ఉప్మా వేసి చూపిస్తున్నా అండి. చాలా బాగుంటుందండి. సింపుల్గా అయిపోతే అండ్ టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో కనుక ఇడ్లీలు మిగిలితే మీరు కూడా ఇట్లా తప్పకుండా ట్రై చేసుకోండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను అండి. ముందుగా ఇడ్లీలన్నీ ఇలా మొత్తం విప్పి పెట్టుకోవాలి పొడి పొడిగా. నా దగ్గర ఒక 6 ఉండండి, నేను 6 వేసి చూపిస్తున్నా. ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. నచ్చితే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పల్లీలు, మీకు నచ్చితే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సన్నగానే తరుక్కోవాలండి మిర్చి, అప్పుడే బాగుంటుంది. అవి కూడా ఫ్రై అయితే తినడానికి బాగుంటాయి. అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై కానియాలండి. కరివేపాకు వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ కొంచెం వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇడ్లీలో వేసుకొని ఉంటాం కదా. చూసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి దానికి బ్యాలెన్స్ అయ్యేంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. మీకు కనుక పసుపు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం వేసుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే వేయట్లేదు. తర్వాత ఇడ్లీలు వేసుకోవాలి, మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఒక 4 minutes అన్న ఫ్రై చేసుకోవాలి. ఇలా చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒక 2 minutes ఫ్రై చేసుకొని ఆఫ్ చేసేసుకోవడమే అండి. చాలా సింపుల్గా అయిపోతూ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంతవరకు మీరు ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసుకోండి అండి, చాలా బాగుంటుంది. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.